స్వాగతం. నేను మోనిక. మీరు బాగా పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. మునుపటి సెషన్లో మనం బయోస్పియర్ గురించి మాట్లాడాము. భూమిలో అనేక సజీవ సూక్ష్మజీవులు, కీటకాలు, మొక్కలు, జంతువులు మరియు మానవులు మొదలైనవి నివసిస్తాయి. ఇవి భూమిని ఒక ప్రత్యేకమైన గ్రహంగా చేస్తాయి. అభ్యాస ఫలితాలు మీరు చేయగలరు. వివిధ రకాల గడ్డి భూములను వర్గీకరించండి. మానవ సమాజం మరియు పర్యావరణాన్ని నొక్కి చెప్పండి. పరిశ్రమలు మరియు వాటి ప్రభావాల గురించి సన్నద్ధం చేయండి. వనరుల క్షీణత గురించి సంక్షిప్త సమాచారం. గ్లోబల్ వార్మింగ్ నిర్వచించండి. కీలక పదాలు: క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ అనేది వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్కు అనుసంధానించబడిన అంతర్జాతీయ ఒప్పందం. యురేషియా, యూరప్ మరియు ఆసియా ఖండాలు మొత్తంగా పరిగణించబడతాయి. యాసిడ్ వర్షం, బొగ్గు లేదా చమురు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య కారకాలు. ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అధికంగా ఉండే వర్షం. వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు లేదా మురుగునీటిని నది లేదా సముద్రంలోకి విడుదల చేయడం. స్థిరమైనది, ఒక నిర్దిష్ట రేటు లేదా స్థాయిలో నిర్వహించబడుతుంది. కాన్సెప్ట్ మ్యాప్ని పరిశీలిద్దాం. సమశీతోష్ణ గడ్డి భూములు. ఇవి మధ్య అక్షాంశ మండలాల్లో మరియు ఖండాల అంతర్భాగంలో కనిపిస్తాయి. సాధారణంగా ఇక్కడ గడ్డి చిన్నది మరియు పోషకమైనది. సమశీతోష్ణ ప్రాంతంలో అడవి గేదెలు, బైసన్స్, యాంటీలోప్స్ సాధారణం. వీటిని యురేషియాలో స్టెప్పీలు అంటారు. ముళ్ళ పొదలు. ఇవి పొడి ఎడారి వంటి ప్రాంతాలలో కనిపిస్తాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పశ్చిమ అంచులలో ఉన్నాయి. తక్కువ వర్షం మరియు మండే వేడి కారణంగా ఇక్కడ వృక్ష సంపద చాలా తక్కువగా ఉంది. టండ్రా వృక్ష సంపద. మీరు ధ్రువ ప్రాంతానికి చేరుకుంటే ఆ ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. సహజ వృక్ష సంపద ఇక్కడ చాలా పరిమితంగా ఉంటుంది. ఇక్కడ నాచులు, లైకెన్లు మరియు చాలా చిన్న పొదలు మాత్రమే కనిపిస్తాయి. ఇవి చాలా తక్కువ వేసవి కాలంలో పెరుగుతాయి. దీనిని టండ్రా రకం వృక్ష సంపద అంటారు. ఈ వృక్ష సంపద ఐరోపా, ఆసియా మరియు ఉత్తర అమెరికాలోని ధ్రువ ప్రాంతాలలో కనిపిస్తుంది. చల్లని వాతావరణ పరిస్థితుల నుండి
తమను తాము రక్షించుకోవడానికి జంతువులు మందపాటి బొచ్చు మరియు మందపాటి చర్మం కలిగి ఉంటాయి. సీల్, వాల్రస్, కస్తూరి ఎద్దులు, ఆర్కిటిక్ గుడ్లగూబలు, పోలార్ ఎలుగుబంట్లు మరియు మంచు నక్కలు ఇక్కడ కనిపించే కొన్ని జంతువులు. మానవ సమాజం మరియు పర్యావరణం. మానవ సమాజాలు పర్యావరణంతో సంరక్షణ చెందుతాయి మరియు దానిని మారుస్తున్నాయి. వేటగాళ్ళు మరియు సేకరించేవారు జంతువులను వేటాడేందుకు మరియు దుంపలు మరియు పండ్లను సేకరించేందుకు రాతి పనిముట్లు మరియు చెక్క మొదలైన వాటితో చేసిన పనిముట్లను ఉపయోగించారు. వారు అగ్నిని ఉపయోగించడం నేర్చుకున్నారు. కర్రలు మరియు గడ్డిని వెలిగించడం ద్వారా ఉపయోగించాల్సిన మొదటి శక్తి వనరు. మానవులు వ్యవసాయం మరియు పశు పోషణను అభ్యసించడం ప్రారంభించినప్పుడు వారు తమ వాతావరణాన్ని మరింత మార్చడం ప్రారంభించారు. నగరాల నిర్మాణం మరియు లోహాల వినియోగం పర్యావరణంతో మానవ పరస్పర చర్యను మరింతగా మార్చాయి. ప్రజలు సుదూర ప్రాంతాలను అనుసంధానించడానికి రహదారులను నిర్మించారు మరియు సముద్రాలు మరియు మహాసముద్రాల మీదుగా ఓడలు మరియు పడవలలో ప్రయాణించారు. క్రమంగా మానవ జనాభా చాలా పెరిగింది. మానవులు భూమిపై ఆధిపత్య జాతిగా మారారు. భూమి యొక్క ఉపరితలాన్ని మార్చే ఈ ప్రక్రియ పారిశ్రామిక విప్లవంతో గొప్ప పుష్ పొందింది. క్రమబద్ధమైన మైనింగ్, అడవులను నరికివేయడం మరియు కర్మాగారాల పొలాలు మరియు రహదారుల నిర్మాణం భూమి అంతటా జరిగాయి. వీటిలో కొన్నింటిని చూద్దాం. పరిశ్రమలు, కాలుష్య కారకాలు మరియు వ్యర్థాలు. ఆధునిక పరిశ్రమలు మరియు రవాణా వ్యవస్థలు అపారమైన శక్తిని ఉపయోగిస్తాయి. ఇవి ప్రాథమికంగా బొగ్గు మరియు పెట్రోలియం నుండి తీసుకోబడ్డాయి. శిలాజ ఇంధనాల దహనం పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్, అస్థిర కర్బన సమ్మేళనాలు మరియు భారీ లోహాలు వంటి ఇతర రసాయన వాయువులను విడుదల చేస్తుంది. సల్ఫ్యూరిక్, కార్బనిక్ మరియు నైట్రిక్ ఆమ్లాల విడుదల యాసిడ్ వర్షాలకు కారణమవుతుంది. శిలాజ ఇంధనాలను దహనం చేయడంతో పాటు ఆధునిక పరిశ్రమలు ఘన, ద్రవ మరియు వాయు వ్యర్థాల రూపంలో అపారమైన వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి గాలి, నీరు, నదులు వంటి ఉపరితల జలాలు మరియు బావుల భూగర్భ జలాలు మరియు మట్టిని కలుషితం చేస్తాయి. వాననీటిలో యాసిడ్ కంటెంట్ పెరగడం ద్వారా వాతావరణంలోని ఆమ్ల కణాలు వర్షంతో కలిసిపోవడం వల్ల యాసిడ్ వర్షాలు కురుస్తాయి. అటువంటి కాలుష్యం యొక్క సంచిత ప్రభావం మన పర్యావరణాన్ని క్రమంగా విషపూరితం చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అని కూడా పిలువబడే
ప్రపంచవ్యాప్త వాతావరణంలో మార్పు ఒక ముఖ్యమైన ప్రభావం. క్యోటో ప్రోటోకాల్ గ్లోబల్ వార్మింగ్ నుండి మాతృభూమిని రక్షించడానికి 1997 డిసెంబర్లో జపాన్లోని క్యోటో నగరంలో ఐక్యరాజ్యసమితి సంస్థ ఒక సదస్సును నిర్వహించింది. హాజరైన దేశాలు గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని గ్రహించి క్యోటో ప్రోటోకాల్ అనే ప్రకటనపై సంతకం చేశాయి. ఈ ప్రకటన యొక్క ప్రధాన లక్ష్యం గ్రీన్హౌస్ వాయువుల విడుదలను 5.2% కంటే తక్కువకు తగ్గించడం. ఈ ప్రకటన ప్రకారం ఈ లక్ష్యం 2008 నుంచి 2012 నాటికి సాధించబడాలి. వనరుల క్షీణత, పారిశ్రామీకరణ, వేగవంతమైన జనాభా పెరుగుదల మరియు పట్టణీకరణ ఇవన్నీ ఖనిజాలు, అడవులు, నేల, నీరు, గాలి మొదలైన సహజ వనరులను అపూర్వమైన దోపిడీకి దారితీశాయి. దీని ఫలితంగా వేగంగా అటవీ నిర్మూలన మరియు ఖనిజాలు, చమురు మరియు భూగర్భ జలాల నిల్వలు క్షీణించాయి. భూమిపై ఉన్న జీవరాశులన్నీ పర్యావరణంపై ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ మానవులు తమ ఆనందం మరియు అభివృద్ధి కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నారు. మానవుడు సాగిస్తున్న వాణిజ్య కార్యకలాపాలు భూమిపై ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వనరులను సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి మరియు స్థిరమైన అభివృద్ధి పద్ధతులను స్వీకరించడానికి మనం మెరుగైన మార్గాలను కనుగొనాలి. మీకు తెలుసా, కొల్లేరు సరస్సుకు సమీపంలోని పట్టణాలు మరియు గ్రామాల నుండి రోజుకు సుమారు 13 నుంచి 15 టన్నుల వ్యర్థాలు మరియు మురుగునీరు చేరుతుంది. సెల్ఫోన్ టవర్లు విడుదల చేసే రేడియేషన్ తేనెటీగల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇది తేనె కొరతకు దారితీయడమే కాకుండా పరాగ సంపర్కం, జీవవైవిధ్యం మరియు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం చూసాము వివిధ రకాల గడ్డి భూముల వర్గీకరణ, మానవ సమాజం మరియు పర్యావరణం, పరిశ్రమలు మరియు వాటి ప్రభావాలు, వనరుల క్షీణత మరియు గ్లోబల్ వార్మింగ్.